ఫస్ట్ మనకైతే స్క్రిప్ట్ కావాలి. మనకి 30 మినిట్స్ గాని, 1 మినిట్ గాని ఏది చేయాలన్నా గనక మనకు స్క్రిప్ట్ అయితే కావాలి. సో, నేను చాట్‌జీపీటీకి అయితే వచ్చాను. చాట్‌జీపీటీకి వచ్చేసి నేను గివ్ మీ ఏ డైనోసార్ లైఫ్ అని కొడితే మనకి ఇలా అయితే డిఫరెంట్ టైప్స్‌లో అయితే మనకి స్క్రిప్ట్ అయితే ఇలా అయితే ఇచ్చింది. సో, మనం ఇదంతా తీసుకెళ్ళి మనం పేస్ట్ చేసి మనం జనరేట్ చేయాలంటే కష్టం. సో, నేను స్క్రిప్ట్ కోసం అనేసి లాస్ట్‌లో డైనోసార్ పారాడాక్స్ స్క్రిప్ట్ 2 మినిట్స్ అని కొట్టాను. కొట్టిన వెంటనే మనకి స్క్రిప్ట్ అయితే ఈ విధంగా అయితే మనకి జనరేట్ అయిపోయింది. సో, ఇప్పుడు స్క్రిప్ట్‌కి అయితే మనకైతే ఇబ్బంది లేదు. మొత్తం జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నుంచి మనకి వీడియో అనేది జనరేట్ చేయాలి. అండ్ అది కూడా ఫ్రీగా అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తా చూడండి. తర్వాత మనకు కావాల్సిన వెబ్‌సైట్ వచ్చేసి వీడియో ఐఎన్‌యు. సో, నేనైతే వీడియో ఐఎన్‌యు అయితే నేను మీరు చూసుకున్నారు కదా! సో, వీడియో ఐఎన్‌యు మనకి ఇక్కడికి ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ హోమ్, తర్వాత అసెట్స్, యూట్యూబ్ కోపైలట్, యానిమేషన్ టు వీడియో, సినిమాటిక్ వీడియో, వాయిస్ ఓవర్, క్యారెక్టర్ జనరేషన్, ఇట్లా సో మెనీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఒక్కొక్క దాని గురించి అయితే చెప్తాను. అంటే ఇప్పుడు నార్మల్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో అసెట్స్ అంటే నువ్వు ఏమన్నా ఇంతకు ముందు ఏమైనా క్రియేట్ చేసి ఉంటే అవి ఉంటాయి. యూట్యూబ్ కోపైలట్ అంటే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు డైరెక్ట్ గా నువ్వు ఈ వీడియో అనేది పబ్లిష్ చేసేయచ్చు. నీ యూట్యూబ్ ఛానల్ కి నువ్వు యాడ్ చేసుకుంటే డైరెక్ట్ గా అయితే ఇక్కడ నుంచి పబ్లిష్ చేసేయచ్చు. ఇక్కడ యానిమేషన్ వీడియో. సో ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ ఇచ్చావంటే ఆ వీడియో అనేది యానిమేషన్ కిందకైతే జనరేట్ అవుతుంది. ఇక్కడ సినిమాటిక్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అండ్ క్యారెక్టర్ జనరేషన్ అంటే ఇక్కడ నువ్వు ఏ క్యారెక్టర్ కావాలని స్క్రిప్ట్ ఇస్తే అది క్యారెక్టర్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ సో ఇప్పుడు మనకి కావాల్సింది సినిమాటిక్ వీడియో కాబట్టి నేను సినిమాటిక్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చాట్ జీపీటీలో మనం తీసుకున్న స్క్రిప్ట్ ని తీసుకొచ్చి నేను ఈ వీడియో ఐఎన్యూలో అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి ఇక్కడ మీరు చేసినప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ మన స్క్రిప్ట్ రాసాం కాబట్టి నువ్వేం వేరే ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన సినిమాటిక్. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సినిమాటిక్ లో కూడా సినిమాటిక్, హారరా, రియలిస్టిక్ అని ఉంటుంది. సో నేను సినిమాటిక్ కావాలి కాబట్టి నేను సినిమాటిక్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చెప్పినట్టు 30 సెకండ్స్, 60 సెకండ్స్ ఇలా అయితే వీడియోస్ అయితే ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి వీడియోకి మంత్లీ ప్రీమియం అయితే అడుగుతున్నారు. ఫ్రీగా అయితే 30 సెకండ్స్ అయితే మనం వీడియో అయితే 30 కానీ 60 సెకండ్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ప్రీమియం తీసుకొని 60 లేదంటే 30 మినిట్స్ కూడా మనం అయితే వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. 30 సెకండ్స్ కి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ల్యాండ్స్కేప్ వచ్చేసి నేను యూట్యూబ్ వీడియో కాబట్టి నేను యూట్యూబ్ తీసుకున్నాను. లేదంటే మీరు ఇన్స్టా కానీ ఫేస్బుక్ అయితే పోర్ట్రేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అయితే యాజ్ ఆఫ్ నో లాంగ్వేజెస్ అయితే మన తెలుగు అయితే లేదు. సో ఇంగ్లీషు, సో తర్వాత రిమైనింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో నేను క్రియేట్ కొడుతున్నా. ఒక 2-3 మినిట్స్ అయితే తీసుకుంటుంది ఇవి జనరేట్ అవ్వడానికి. మనకి ఈ విధంగా అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆ స్క్రిప్ట్ నుంచి మనకి ఇమేజెస్ అయితే కావాలి. నువ్వు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ ఇమేజెస్ నువ్వు హీరో కానీ లేకుంటే సంథింగ్ వాట్ ఎవర్ నీకు కావాలనుకుంటే నీ కూడా ఇక్కడ చూస్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి నువ్వు నీ పీసీ నుంచి కానీ నీ ఫోన్ నుంచి కానీ ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా అవసరం లేదు కాబట్టి నాకు ఇక్కడే నేను జనరేట్ అయితే కొడుతున్నా. సో ఇక్కడ ఈ జనరేట్ అయ్యే ఇమేజెస్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మన స్క్రిప్ట్ ని బేస్ చేసే మనకి ఇమేజెస్ అయితే మనకి ఇక్కడైతే జనరేట్ చేస్తాయి. ఈ ఇమేజ్ జనరేషన్ అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి. చూసుకున్నట్లయితే సీన్స్ అనేటివి రెడీ అయిపోయాయి అనమాట. సో మనం ఇచ్చిన 60 సెకండ్స్ కి ఇక్కడ 3 సీన్స్ అయితే మనకి జనరేట్ అయిపోయింది. సో 3 సీన్సే కదా షార్ట్ గా ఉంటది అనుకోవచ్చు. అలా ఏం కాదు. మనం ఇచ్చిన 60 సెకండ్స్ అయితే ఈ సీన్స్ అయితే రెడీ అయిపోయాయి విత్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది క్యారెక్టర్స్ మాత్రమే. ఆ క్యారెక్టర్స్ అనేటివి కొంచెం లోడ్ అవుతా ఉన్నాయి. క్యారెక్టర్స్ అనేటివి జనరేట్ అయిపోయాక మనం సబ్మిట్ కొట్టాక సో కొంచెం టైం అయితే తీసుకుంటది. సో మనకి స్టోరీ బోర్డ్ అని అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మన ఇమేజ్ రూపంలో ఉన్న దీన్ని మన వీడియోకి అయితే మనం కన్వర్ట్ చేయాలి. మనకు స్టోరీ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని యానిమేట్ చేయాలి.
యానిమేట్ కొట్టామంటే తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్‌కైతే మన వీడియో అయితే రెడీ అయిపోతది. చాలా సింపుల్‌గా అయితే మనం ఈ వీడియోస్‌నైతే మనం చాలా ఈజీగా మనమైతే క్రియేట్ చేసేసుకోవచ్చు.